హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే నిన్నటి సండే వ్లాగ్ అనమాట. అంటే ఇప్పుడు సమ్మక్క జాతర ఉంది కదా, మాకు కూడా సమ్మక్క ఉందన్నమాట. అందుకే మేము నిన్న సమ్మక్క చేసుకున్నాము ఇంట్లో. అంటే మేడారంకి అయితే వెళ్ళం, ఏదైనా మొక్కుకుంటేనే తప్ప ప్రతిసారి కంపల్సరీ అయితే వెళ్ళమన్నమాట. ఇంట్లోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని బంగారం పెట్టేసి కోడి పిల్లని అయితే కోస్తాము ఇంట్లోనే. సో అదంతా కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే ఈ విధంగా చేసుకుంటామంటే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. మళ్ళీ ఏంటంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అమ్మవారికి నేను ఓడి బియ్యం పోసాను అనమాట. ప్రతిసారి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ గద్దెలు లేవన్నమాట, సమ్మక్క గద్దెలు ఉంటే కనుక మనం ఇంట్లో ఇట్లా పోసుకొని బియ్యం పోసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ గద్దెల కాడ పోసేసి వస్తారు. లేదంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మేడారంకి వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. ఈసారి మా ఆడపడుచు ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇద్దామనేసి నేనైతే బియ్యం అయితే పోసి పెట్టాను అనమాట. మాకు సపరేట్గా పూజ గది లేదు, అందుకే నేను కిచెన్లో ఇలా పెట్టుకొని చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట నేను చేసుకునే విధానము. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా కూడా వెంటనే మీ దాకా వచ్చేస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారి పూజ చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి దండం పెట్టేసుకొని కోడిపిల్లని అయితే కోస్తామన్నమాట. కోడిపిల్లని కోసే ముందైతే కోడిపిల్లకి బెల్లపు శాఖ అంటారు కదా, మనం నీళ్ళలో బెల్లం వేసి నానబెడతాము. సో అది తాగించేసి అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా మొక్కేసి ఇంకా కోడిపిల్లని అయితే కోస్తాము. ఇంట్లోనే కోస్తాను, మా హస్బెండే కోస్తాడనమాట. కట్ చేసి మళ్ళీ బయటకు తీసుకెళ్ళి కట్ చేయించుకొని వస్తాడు. సో ఇక్కడైతే మేము మొక్కుతున్నాము.